అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ గురించి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాము. ఇప్పుడు కూడా దానికే మేము స్టాండ్ అయి ఉన్నాం. అసలు 170 యాక్ట్ అనేది గిరిజనులకి ఒక రక్షణ కవచం లాంటిది. అంటే ఇతర కులాల యొక్క పెత్తనం అనేది లేకుండా కేవలం గిరిజనులు మాత్రమే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానీ అటవీ ఉత్పత్తులను కానీ అనుభవించే విధంగా ఒక రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే 170 యాక్ట్. ఈ 170 యాక్ట్ అనేది గిరిజనులకి రక్షణ కవచం ఎలాగో, అలాగే గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజనుల హక్కుల కోసం ఈ చట్టం నుంచే కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా గిరిజన హక్కుల కోసం, గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు, ఎన్నో సంస్కరణలు అనేవి జరిగినాయి. ఆ సంస్కరణల్ని, ఆ చట్టాలని పరిగణలోకి తీసుకొని 1970 ఫిబ్రవరిలో 170 యాక్ట్ని రూపొందించడం జరిగింది. కేవలం ఈ 170 యాక్ట్ అనేది గిరిజనేతరుల యొక్క పెత్తనం అనేది గిరిజనుల మీద లేకుండా, ఆ భూముల మీద, ఆ అటవీ ఉత్పత్తుల మీద గిరిజనులకే హక్కులు ఉంటూ, అదేవిధంగా గిరిజనులకి కూడా ఎటువంటి భూ సంబంధిత వ్యవహారాలు జరగకుండా ఉండే విధంగా ఆ చట్టం నిర్దేశించబడింది. అంత ఇంపార్టెంట్ చట్టముని ఉద్దేశించి ఈ చట్టంలో మార్పులు చేయండి అనే విధంగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడడం అనేది మేము చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకము. అలాగే మా గిరిజనుల మనోభావాలు దెబ్బతినడం కాదు, ప్రతి గిరిజనుడు కూడా ఆందోళన చెందే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రతి గిరిజన సోదరుడు కూడా దాన్ని ఖండించారు, ప్రొటెస్ట్ చేశారు. కూటమి పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా దాన్ని ఖండించడం జరిగింది. ప్రెస్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అన్ని గిరిజన సంఘాలు కూడా ఈరోజు నిన్న మన్యం బంద్ను కూడా ప్రకటించడం అందరూ కూడా చూశారు. అందులో భాగంగా నిన్న బంద్ కూడా జరిగింది సక్సెస్ఫుల్గా. గిరిజన జేఏసీ బంద్ని ప్రకటిస్తే అన్ని పార్టీల్లో ఉన్న అన్ని గిరిజన సోదరులు కూడా దానికి సంఘీభావం తెలపడం జరిగింది. నిన్న కొంతమంది పాల్గొన్నారు, ఈరోజు కొంతమంది పాల్గొనడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈలోపు మరి ప్రభుత్వం బెదిరించిందో, అధికారులు బెదిరించారో తెలియదు, కానీ జేఏసీ ఒక బ్యాక్ స్టెప్ తీసుకోవడం జరిగింది ఈ బంద్ విషయంలో. అసలు గిరిజనుల మనోభావాలు దెబ్బతీశాయి కాబట్టి, గిరిజనులు ఆందోళన చెందారు కాబట్టి ఈ వ్యవహారంలో ప్రతి ఒక్క గిరిజన సోదరుడు కూడా ప్రొటెస్ట్ చేశారు. మాట్లాడింది అయ్యన్న పాత్రుడు గారు. ప్రతి గిరిజన సోదరుడు, గిరిజన జేఏసీలు కూడా బంద్ను ప్రకటించడం జరిగింది. దానికి సంఘీభావంగా ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి గిరిజన సభ్యుడు, ప్రజెంట్ ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలిపాము, మాట్లాడాము.